దేవునామానికి మరొకసారి మహిమ కలుగును గాక. వాక్యదానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదవండి. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచున్నాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మరొకసారి చివరిలో రాయబడిన మాటను మరలా చదువుతున్నా చూడండి. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మనం ఆలోచన చేయాల్సిన విషయం, దేవుని దృష్టిలో అదేవిధంగా మనుషుల దృష్టిలో దేవుడు మనల్ని ఎలా ఉంచాడు, మనం ఎలా ఉండటానికి పిలువబడిన వారము, ఇప్పటికే చాలా విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకున్నాం. వేడుక అన్న మాట తెలుగులో రాయబడింది, ఇంగ్లీష్లో స్పెక్టాకల్ అన్న మాట రాయబడింది. స్పెక్టాకల్ అనే మాట కలజోడు మనందరికీ తెలిసిన పదమే, కానీ ఒరిజినల్ గ్రీకులో ఎలాగ రాయబడింది అని మనం ఆలోచన చేస్తే మనము ప్రదర్శన లాగా ఉన్నాం, ఇంకా చెప్పాలంటే వేడుకగా ఉన్నాం, మనము కనిపించే దృశ్యముగా ఉన్నాము, ఇంకా చెప్పాలంటే ఆకర్షణీయమైన వస్తువుగా మనం ఉన్నాం. మనము లోకానికి ఎలా కనపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడిగా లోకానికి కనిపిస్తే ఇప్పటికే లోకమంతా దేవుణ్ణి సంపాదించుకొని దేవుని రాకడ కూడా ఇప్పటికే వచ్చి ఉండొచ్చు, కానీ లోకానికి కానీ దేవునికి కానీ మనం అలాగే కనిపించట్లేదు. ఈ మధ్యాహ్నం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. లోకపు దృష్టిలో మనం ఎలా కనపడుతున్నాం అనేది ఆలోచన చేయాల్సిన విషయం. చదవబడిన వాక్య భాగం నుండి కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. మనము లోకానికి ఎలా కనబడుతున్నాము అన్న మాటలో ఒక 7 విషయాలు మీకు ఊరికనే జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా రాసి పెట్టుకోండి, తర్వాత ఎప్పుడన్నా ధ్యానం చేయడానికి అది ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడికి ఎలా కనిపిస్తున్నాం మొదటిది. రెండోది, కుటుంబానికి మన కుటుంబంలో ఉన్నవారికి మనం ఎలా కనిపిస్తున్నాం. మూడోది, మనం ఉంటున్న సంఘానికి మనం ఎలా కనపడతా ఉన్నాం. నాలుగోది, మన చుట్టూ ఉన్న లోకానికి మనం ఎలా కనిపిస్తూ ఉన్నాం. ఐదోది, పాలకులకి, రాజులకి, అధికారులకి మనం ఎలా కనిపిస్తూ ఉన్నాం. ఏడోది, ఇక్కడ రాయబడినట్లుగా దేవుని దూతలకి, వారు కూడా పరలోకం నుండి రక్షించబడినప్పుడు మన కొరకు సంతోషంతో ఆనందించేవారుగా ఉంటున్నారు, వారి దృష్టికి ఎలా కనిపిస్తూ ఉన్నాం. చివరిగా సాతాను దృష్టిలో కూడా మనం ఎలాగా కనిపిస్తూ ఉన్నాం. 7 మాటలు కొంచెం జాగ్రత్తగానండి, మరలా చెప్తారు, రిపీట్ చేస్తా, జాగ్రత్తగానండి. మొదటిది, దేవునికి ఎలా కనిపిస్తున్నావు. రెండోది, నిన్ను గురించి నీ కుటుంబ సభ్యులే ఏమని సాక్ష్యం చెప్తున్నారు, వారికి ఎలా కనిపిస్తున్నావు. మూడోది, నువ్వు వెళ్తున్న సంఘానికి నువ్వు ఎలా కనిపిస్తా ఉన్నావు. నాలుగోది, నీ చుట్టూ ఉన్న సమాజానికి, మనుషులకి, లోకానికి నువ్వు ఎలా కనిపిస్తా ఉన్నావు. ఐదోది, మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులే కానీ, పరిపాలకులే కానీ, అధికారులే కానీ, రాజులే కానీ, వారందరికీ ఎలా కనిపిస్తా ఉన్నాం. ఆరోది, దేవుని దూతలకు, పరలోకం నుండి వీక్షించే దేవుని దూతలకు, మన చుట్టూ ఉండే దేవుని దూతలకు, మన పాదములకు కూడా రాయి తగలకుండా కాపాడే దేవుని దూతలకు మనం ఎలాగ కనిపిస్తా ఉన్నాం. ఫైనల్గా ప్రతి చోట మన పక్కనే నిలిచి మనల్ని పరీక్షిస్తున్న సాతాను దృష్టిలో కూడా మనం ఎలా కనపడుతున్నాం. ఇవి మీరు కొంచెం ఆలోచించడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మరలా ఆ వచనాన్ని చూడండి. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము దేవుని దూతలకు, మనుషులకు, లోకానికి వేడుకగా ఉన్నాము అన్న ఈ మాటల నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఈ ఉదయకాల సమయంలో దానియేలును, భక్తుడైన దానియేలును, ప్రార్థనాపరుడైన దానియేలును ఒక ఉదాహరణగా తీసుకొని అతడు లోకానికి, అధికారులకును, రాజులకును,
మనుషులకును శత్రువులకు కూడా దేవుని పక్షంగా దేవుని బిడ్డగా ఎలా కనిపించాడో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ప్రవచన గ్రంథాలు మొత్తం 4 పెద్ద ప్రవక్తలు మనకు కనిపిస్తూ ఉంటారు. అందులో చివరిగా రాయబడిన వ్యక్తి దానియేలు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. గాడ్ ఈజ్ మై జడ్జ్. దానియేలు అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడే నాకు న్యాయాధిపతి అని అర్థం. దేవుడు నన్ను పరీక్షించి నాకు ఆయనే న్యాయం తీర్చేవాడు, నాకు న్యాయ విమర్శలో దేవుని ఎదుట న్యాయాధిపతిగా దేవుడు ఉన్నాడు అన్న విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దానియేలు గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా ప్రవచనాత్మక విషయాలు, భవిష్యత్తును గురించిన విషయాలు కొన్ని అవి నెరవేర్చబడ్డాయి. ఇంకా కొన్ని నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉన్న ప్రవచనాలు కూడా దానియేలు గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. మొదటి అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజన చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. కొద్దిగా అవుట్లైన్ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసిన తర్వాత వాక్య భాగంలోకి వస్తాను. మొదటి 7 వచనాలను దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలను మనం ఏమంటామంటే ఫెయిత్ఫుల్ ఇన్ ఎగ్జైల్, చెరలో నమ్మకత్వము. చెరలో నమ్మకమైన 4 యవనస్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం ఇంట్లో నమ్మకంగా ఉంటాం కాదు, మన దేశంలో మన ప్రాంతంలో నమ్మకంగా ఉంటాం కాదు. వీళ్ళు బబులోన్లో, పరాయి దేశంలో, లోకములో, చెరసాల్లో, కష్టాల్లో, కన్నీటిల్లో, అవమానభరితమైన పరిస్థితుల నడుమ వారు చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మొదటి 7 వచనాల్లో 4 యవనస్తులు, నమ్మకమైన యవనస్తుల గురించి రాయబడతా వచ్చింది. తర్వాత 8వ వచనం నుండి చివరి వచనం 21వ వచనం వరకు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే టెస్టెడ్ ఎట్ ద టేబుల్, భోజన బల్ల వద్ద వారు పరీక్షింపబడ్డారు. ఎక్కడ పరీక్షించబడ్డారు చెప్పండి? తిండి దగ్గర పరీక్షించబడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. భోజన బల్ల దగ్గర వారు పరీక్షింపబడతా వచ్చారు. మొదటి 7 వచనాలు ఫెయిత్ఫుల్ ఇన్ ఎగ్జైల్, వారు చెరలో చాలా నమ్మకత్వంగా వారు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. రెండోది 8వ వచనం నుండి చివరి వచనం వరకు టెస్టెడ్ ఎట్ ద టేబుల్, వాళ్ళు బల్ల యొద్ద పరీక్షించబడ్డారు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు చాలా మంచిగా రాసుకుంటున్నారు కాబట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. దానియేలు జీవితం అంతటినీ మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తే దానియేలు గురించి 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్త వినండి. ఇంగ్లీష్లో P అక్షరాల మీద 4 మాటలు చెప్తాను. నెంబర్ 1, దానియేలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్. ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ పర్పస్. ఆయన ఎలాంటి వాడు అని అంటే దానియేలు ఒక ఉద్దేశపూర్వకమైన వ్యక్తి. దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఒక అమోఘమైన యవనస్తుడు. దానియేలు మాత్రమే కాదు, మనమంతా కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తులు. ఆ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. రెండోది మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్లాన్, ప్రిన్సిపల్. ఆయన నియమాలు కలిగిన వాడు, నిబంధనలు కలిగిన వ్యక్తి. మొట్టమొదటిది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పర్పస్. ఎలాంటిది? ఉద్దేశపూర్వకంగా దేవుడు ఎంచుకున్న ఒక వ్యక్తి. రెండోది ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఆయన నిబంధనలు కలిగిన వ్యక్తి అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మూడోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డానియల్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రత కలిగిన వ్యక్తి. చాలా పరిశుద్ధతను అపవిత్రపరచబడకుండా నేను కొన్ని మాటలు మీకు చూపించిన తర్వాత జాగ్రత్తగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 15వ వచనంలో వీరందరూ 4 బాలురు అన్న మాటే కనిపిస్తూ ఉంది అక్కడ. సో 15వ వచనంలో 10 దినములు పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన బాలురందరికంటే
సౌందర్యముగాను కళ్ళగాను కనబడగా, ఆ కనబడగా అన్న మాట అండర్లైన్ చేసుకోండి. ఎలా కనిపిస్తున్నారు వీళ్ళు అనేది లోకానికి దేవుడు మనల్ని ఎలాగూ కనపడేటట్లు చేస్తున్నాడు, మనము లోకపు దృష్టిలో ఎలా కనబడాలి, ఇది ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఆ తర్వాత మరొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలును హనన్య మిషాయేలు అజరయ్య వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వీళ్ళ లాంటి నలుగురు యవనస్తులు లాంటి వారు ఇంకెవరు రాజుకి కనబడలేదు. ఏ విషయాల్లో వీళ్ళు అద్భుతంగా కనబడ్డారు? ఈరోజు లోకము దృష్టిలో ఇందాకలా 7 మాటలు ఏమన్నా జ్ఞాపకం ఉన్నాయా? ఎవరెవరు మనల్ని గమనిస్తున్నారు చెప్పండి. పరలోకంలో ఉన్న దేవుడు గమనిస్తా ఉన్నాడు. నిన్ను గురించి ఖచ్చితమైన సాక్ష్యం ఎవరు చెప్తుందంటే నీ భార్య నీ భర్త చెప్తాడు. మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా చెప్పేది ఎవరంటే నీ పిల్లలే. నువ్వు ఎలాంటి దానివి అని అంటే నీ కుటుంబ సభ్యులే నీకు మంచి సాక్ష్యాన్ని చెప్పాలి. వాళ్ళ దృష్టిలో నువ్వు సరిగా కనిపించలేదు అని అంటే నువ్వంతా వేషధారణ జీవితం, పైన భక్తి, లోపల యుక్తిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది చాలా సింపుల్గా తేల్చేయచ్చు. లోకపు దృష్టిలో కూడా లోకం మనల్ని ఎలా చూస్తుంది, లోకానికి మనం ఎలా కనపడుతున్నాం, లోకానికి నిజమైన నికార్సైన క్రైస్తవుల్లాగా దేవుని భక్తుల్లాగా బిడ్డల్లాగా కనిపిస్తున్నావా? లేదనంటే వాళ్ళు గుడికి పోతారు, పోయేవాళ్ళు పోతా ఉంటారు. బైబిలే వాళ్ళ భక్తే, బైబిలే వారి జీవితమే, ప్రార్థనే వారి నోట్లో బూతులే, సినిమాలే, ప్రార్థనలే. లోకపు దృష్టిలో మనం ఎలా కనపడుతున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దానియేలు జీవితాన్ని మనం జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచన చేస్తే 8వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో నుండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక 5-6 విషయాలైన ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. 8వ వచనం నుండి 21వ వచనం వరకు మీరు పేజీ ఏం తిప్పక్కర్లేదు, జాగ్రత్తగా అక్కడ చూస్తూ ఉండండి, జాగ్రత్తగా దేవుని మాటలు వింటా ఉండండి. 8వ వచనం. రాజు భుజించు భోజనమును తీశారండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి. అందరూ చెప్పండి, ఉద్దేశించి. చెప్పండి, మరొకసారి చెప్పండి, ఉద్దేశించి. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే టేక్ ఎ డెసిషన్ ఇన్ హార్ట్, హృదయములో ఉద్దేశించాడు. ఇది ఎక్కడ ఉద్దేశించాడు అంటే మనసులో ఉద్దేశించుకున్నాడు. ఏమని ఉద్దేశించుకున్నాడు అంటే రాజు తినే భోజనం కానీ రాజు తాగే ద్రాక్షరసము కానీ నేను పానం చేయను. సో మొట్టమొదటి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దానియేలు జీవితంలో నుండి లోకము ఏమి చూస్తుంది, లోకముతో పాటు దేవుడు ఏం చూశాడు, దేవునితో పాటు అపవాది ఏం చూస్తా ఉంది దానియేలు జీవితం గురించి అని మనం ఆలోచన చేస్తే నెంబర్ 1 మొట్టమొదటి ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఆఫ్ హార్ట్. హృదయపు నిర్ణయాన్ని, హృదయపు తీర్మానాన్ని లోకము చూస్తా ఉంది. ఎక్కడ ఉద్దేశించాడంటే చెప్పండి, ఈరోజు నీ హృదయపు తీర్మానం ఎలా ఉంది, నువ్వు దేన్ని తీర్మానించుకుంటున్నావు? బయటికి కనపడకపోయినా హృదయంలో ఒక తీర్మానం ఉంది. ఆ తీర్మానం ఎలా ఉందనంటే రాజు తినే భోజనం కానీ రాజు త్రాగే ద్రాక్షరసం కానీ నేను ఏమాత్రము తీసుకొని అపవిత్రపరచకూడదు అనుకొని హృదయంలో ఉద్దేశించుకున్నాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తను తాను అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు తన హృదయంలో నిశ్చయించుకొనటం మనం ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడైనా సరే ఎవడో చూస్తున్నాడని, కాపరు చూస్తున్నానో, సంఘం చూస్తుందనో, తల్లిదండ్రులు చూస్తున్నారనో, మనుషులు చూస్తున్నారనో అని కాకుండా మీ హృదయాల్లో మీ సొంతగా ఒక నిర్ణయం, నేను అపవిత్రపరచబడకూడదు, నేను పవిత్రురాలుగా ఉండాలి, నేను పవిత్రుడిగా ఉండాలి అని నిర్ణయం తీసుకునే ధైర్యం మనకేమన్నా ఉందా? ఇది లోకం మనల్ని చూస్తూ ఉంది, దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. దానియేలు జీవితంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను ఏ మాత్రము అపవిత్రత చేసుకోకూడదు, నేను అపవిత్రుడిగా ఉండటానికి ఆ మాట చూడండి, మరలా చదువుతున్న భోజనము పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించి. ఏమని ఉద్దేశించాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే
అపవిత్రపరచబడకూడదు. అపవిత్రత అంటే బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి. నేను ఒక 4-5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపవిత్రత అంటే అర్థం ఏంటంటే కలుషితము చేయకుండా ఉండటం, కలుషితం కాకుండా ఉండటం, ఏదో ఒక దేని చేత కలుషితం చేయబడతా ఉండటం. అపవిత్రత అంటే మరకలు అంటటం. అపవిత్రత అంటే ఏంటి చెప్పండి? ఏదో ఒక రకమైన మరక మన జీవితాల్లోనికి మచ్చ అలాగే మన జీవితాల్లో ఉండిపోవటం. ఈ మరక లేని జీవితాన్ని దానియేలు జీవించడానికి, దేని చేత కలుషితం చేయబడిన జీవితాన్ని దానియేలు కలిగి ఉండటానికి కారణం ఏంటంటే హృదయములో ఆయన తీసుకున్న తీర్మానం అంత శ్రేష్టమైనది. హృదయాలను పరిశీలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దానియేలుని ఏమంటారు, దావీదుని ఏమంటారంటే దేవుని హృదయానుసారుడు అని అంటాడు. దానియేలుని ఏమంటారంటే దేవుని ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు. దేవునికి ఎందుకు అంత ప్రియమైన వాడుగా ఉన్నాడు అని అంటే బయట దేవుడు చూసేదానికన్నా కూడా దేవుడు హృదయాన్ని ఎక్కువగా పరిశీలించేవాడు. దావీదుని రాజుగా ఎంచుకునేటప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు దేవుని చూస్తుంది చెప్పండి? అంతరంగాన్ని చూసేవాడు, హృదయాన్ని చూసేవాడు. మీ హృదయంలో ఏది తీర్మానం చేసుకుంటున్నారో, ఎలా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారో, ఏ విధంగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నారో అది దేవుడు చూస్తా ఉన్నాడు. మన విరోధి అయిన అపవాది కూడా దాన్ని చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో నాజీరు చేయబడిన ఒక వ్యక్తిని మనం ఆ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ నాజీరు చేయబడిన వ్యక్తిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారి తల్లిదండ్రులు అక్కడ వారి పేర్లు కూడా రాయబడతా వచ్చినాయి. మనోహ భార్యగా పిలువబడుతున్నామా 4వ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగుకుండము, అపవిత్రమైన దేనినైనను చెప్పండి, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నువ్వు అపవిత్రమైన దాన్ని, అపవిత్రతను కలిగించే దేనిని తినటానికి దేవుడు అనుమతించలేదు. నాజీర్ అంటే అని అర్థం ఏంటి అంటే అపవిత్రమైన దాన్ని మనం భుజించకూడదు. కానీ రాజు పానము కానీ రాజు భోజనము కానీ అది ఏం తీసుకొని వస్తుంది అని అంటే అపవిత్రతను తీసుకొని వస్తుంది. ఎందుకు అనంటే రాజు దగ్గరికి వచ్చే ఆ భోజనాలన్నీ ఏదో ఒక రకమైన వారి దేవతల దగ్గర, వారి యొక్క విగ్రహాల దగ్గర అవి బలి అర్పించినవే. వాటిని తీసుకొని వచ్చి రాజులకి భోజనంగా వారు సిద్ధం చేస్తారు. రాజు టేబుల్ మీద ఏదైతే ఉంటుందో అదే టేబుల్ పైన ఇప్పుడు దానియేలుతో పాటు మరొక 3 స్నేహితులు కూడా పరీక్షించబడతా ఉన్నారు. కొన్ని చోట్ల మనల్ని పరీక్షించడానికి మన చుట్టూ ఇప్పుడు మామూలుగా లోకానుసారంగా ఆలోచన చేస్తే రాజభోజనం చేయటం అనేది మంచిదంటారా లేకపోతే కాదంటారా చెప్పండి? లోకానుసారంగా ఆలోచన చేస్తే రాజు సీట్లో కూర్చొని రాజ భోజనం దగ్గర కూర్చొని రాజు భోజనం చేయటం అంటే మన భాషలో చెప్పాలంటే ఎంత అదృష్టం ఉండాలండి రాజుగారు తినే ఫుడ్ తినాలంటే అని అంటాం. ఈ దానియాలకి ఏమన్నా పిచ్చి పట్టిందా? రాజుగారు చేసే భోజనం చేయమంటే రాజుగారు చేసే భోజనం నాకు వద్దు, రాజుగారు పానం చేసే పానం నాకు వద్దు, అందులో ఎటువంటి కల్తీ ఉండదు. రాజుగారి భోజనం ఏదన్నా కల్తీ ఉంది అని అంటే ఆ భోజనం చేసేవాడిని, భక్ష్యకారుని, పానదాయకుడిని మనకు ఫరో జీవితంలో ఉన్నట్లుగా ఏ మాత్రం చిన్న లోపం జరిగినా, ఏ మాత్రం చిన్న కల్తీ జరిగినా, ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా రాజు భోజనం వడ్డించే వాళ్ళ జీవితాలు మరణ పాత్రలుగా, మరణ దండనకు విధించే అంత కఠినమైన శిక్షలు ఉంటాయి. కానీ దేవుని దాసుడు దానియేలు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయంలో అంత అద్భుతంగా ఎందుకు నిశ్చయించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే హృదయంలో నిశ్చయించుకునటం, దృఢపరుచుకునటం, ఉద్దేశించటం అనేది ఒక ఆలోచన కానే కాదు. అది ఒక పవిత్రమైన ప్రమాణము, దేవునితో వడంబడిక అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇదేమన్నా ఆలోచన ఉద్దేశం ఏమన్నా అంటే కాదు. అది దేవునితో చేసే తీర్మానం, ప్రమాణం, దేవునితో చేసే వడంబడిక. అంత స్ట్రాంగ్గా చిన్న చిన్న విషయాలు, భోజన విషయాల్లో కూడా పవిత్రతను కాపాడుకోవాలా అనంటే చిన్న విషయాల్లో కూడా దేవుడిని పవిత్రతను, నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. పెద్ద వాటిల్లో దేవుడు నువ్వు ఎలాగ ఉంటున్నావు అనే చోట్ల చిన్న వాటిల్లో కూడా దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. చిన్న వాటిల్లో కూడా నువ్వు అపవిత్రపరచబడకూడదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శోధన బయట నుండి రాకముందే
హృదయం లోపల నుండి విజయం బయటికి వెళ్ళాలి. మరలా చెప్తున్నా, జాగ్రత్తగానండి. బయట నుండి భోజనం అనే శోధన మన లోపలికి రాకమునిపే మన హృదయంలో నుండి విజయము అనే దాన్ని మనం బయటికి పంపించే వారంగా ఉండాలి అనేది దానియేలు జీవితంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మనం ఈ ఉదయకాల సమయంలో మీరు జాగ్రత్తగా వింటే అపవిత్రపరచటానికి లోకం చాలా ఆశలు మనకు చూపిస్తూ ఉంటుంది, చాలా బెస్ట్ ఫుడ్లు మనకు చూపిస్తూ ఉంటుంది, చాలా బెస్ట్ ఆఫర్స్ మనకి ఇస్తూ ఉంటుంది, చాలా బెస్ట్ కార్యాలన్నీ మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆదివారమే మీకు పని ఉండొచ్చు, ఆదివారమే నీకు ఆ పని కూడా మిగిలిన రోజుల కన్నా ఎక్కువ కూలిచ్చే పనులు ఉండొచ్చు. ఆదివారమే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి ఆ రోజే వచ్చిండు, ఆదివారం రోజే. మరి దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు ఇప్పుడు చెప్పండి? అమెరికా నుంచి వచ్చిన ఆయన ఇన్ని వారాలు పోయా నేను, కాబట్టి ఆ వ్యక్తి కోసం ఈ ఒక్క వారం చర్చికి వెళ్ళకపోతే ఏం కాదులే, దేవుడు ఏం చూస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవునికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఆ ప్రాధాన్యత కూడా దేని గురించి అంట చెప్పండి, దేవుని గురించిన ప్రాధాన్యత. నేను ఇక్కడ నుండి ఒక్క మాట 63వ కీర్తనలో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు భోజన పదార్థాల గురించి కూడా దేవుడు మనల్ని జాగ్రత్తగా లెక్క అడుగుతాడు, ఆ విషయాల్లో కూడా దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 63వ కీర్తన మొదటి వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడు నీవే, ఏకోనే నేను నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం నందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక కనిపిస్తుందండి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. జాగ్రత్తగా వినండి, నేను అలా చెప్తా. ఇక్కడ 2 రకాలైన దాహాలు ఉన్నాయి. మొదటి దాహాన్ని ఏమంటామంటే ఫిజికల్ థ్రస్ట్ అంటాం. జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటి? బౌద్ధిక సంబంధమైన దాహము. అందరూ చెప్పండి, బౌద్ధిక సంబంధమైన దాహము. రెండోది ఆత్మీయ దాహము, ఆధ్యాత్మిక సంబంధమైన దాహం. ఇప్పుడు దాహము తినటం త్రాగటం వీటిని ఏమంటామంటే 2 మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకటి లగ్జరియస్ అని అంటాం, రెండోది ఎసెన్షియల్స్ అంటాం. జాగ్రత్త వినండి. ఎసెన్షియల్ అని అంటే ఏంటి తల్లి? ఎసెన్షియల్ అంటే ఖచ్చితంగా కావాల్సినవి అని, అంతేనా? ఎసెన్షియల్ అని అంటే ఇంకా వాటిని లేకుండా మనం ఉండలేము అని, ఖచ్చితమైనవి, ఇవి అవసరమైనవి, ఆవశ్యకమైనవి అని చెప్తాం. కొన్ని లగ్జరియస్గా ఉండటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి గృహము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, అవునా? కారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మరి వాటరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ కావాలా? ఇప్పుడు దాకా ఇల్లు అవసరం లేదన్నారు, మంచి మంచి చీరలు, పట్టు చీరలు అవసరం లేదన్నారు, కార్లు అవసరం లేదన్నారు. వాటర్ దగ్గరకు వచ్చేగల్లా ఖచ్చితంగా కావాలంటున్నారేంటి? బ్రతికుండాలంటే వాటరే కావాలి, ఇది ఎసెన్షియల్. 40 రోజుల తర్వాత వాటర్తో పాటు భోజనం కూడా 40 రోజుల వరకు ఉపవాసం ఉండి, బైబిల్లో 40 దినాలు బాగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక 40 days వరకు కాస్త భోజనం చేయకపోయినా శరీరం సహకరించింది. 40 రోజుల తర్వాతైనా ఏది అవసరం? ఎసెన్షియల్ ఏది చెప్పండి? ఆహారం అవసరం. దావీదుని అడిగితే దావీదు చెప్తా ఉంటాడు, నాకు భూ సంబంధమైన నీళ్లు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మ సంబంధమైన నీరు నాకు చాలా ఎసెన్షియల్. ఆత్మ సంబంధమైన నీరు చాలా. ఇందాక దేవుని సేవకులు వాక్యం అనే ఉదక స్నానం చేశారని అడిగారు కదా. ఇప్పుడు మరొక మాట మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు నీళ్లు తాగకుండా ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు? ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. మీరు ఏం చెప్పరా? మాట్లాడరా? మాట్లాడిపోతే మైక్ ఇసిరేసే అలవాటు ఉంది నాకు, జాగ్రత్త చెప్పండి. ఎన్ని రోజులు? వాటర్ అనేది ఎసెన్షియలేనా?
ఖచ్చితంగా తాగాల్సిందేనా? తాగాల్సిందే. మరి దేవుని వాక్యం అనే వాటర్ కూడా ఎసెన్షియలే కదా. ఎన్నిసార్లు తాగారు? ఎన్ని రోజులు తాగుతున్నారు? మీరు చెప్పండి. సో చాలా మంది భోజనము, రాజభోజనాలు, రాజపానీయాలు తాగటానికి ఇష్టపడుతున్నారు. కానీ దీన్ని ఏమంటాం అంటే, వాక్యాన్ని దీన్ని ఏమంటాం అంటే, మన భాషలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ హెవెన్లీ ఫుడ్. పరలోకపు విందుతో తయారు చేయబడి ఇందులో ఉన్న ఆహార పదార్థాలు ఇంకెక్కడ మనకు కనిపించవు. దాన్ని బాగా ఎరిగిన వాళ్ళు ఏం చెప్పారంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికింది అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, జుంటె తేనె దారల కన్నా మధురమైంది అని చెప్పారు. మాంసము కన్నా మధురమైనది అని చెప్పారు. పరలోకపు మన్నా అని పిలిచారు. మరి ఈ ఆహారాన్ని ఎప్పుడు దప్పికొనని, ఈ దాహాన్ని తీర్చే ఎప్పుడు దప్పికొనని ఈ నెలను మనం ఎంతవరకు తింటున్నాం, త్రాగుతున్నాం? ఇది ఎసెన్షియలేనా మీ జీవితాల్లో? చుట్టాలు వస్తే బైబిల్ చదవం, అనారోగ్యం వస్తే బైబిల్ చదవం, భార్యాభర్తల మధ్య కీసులాట వస్తే బైబిల్ చదవం. మీరు ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్లో దేవుని వాక్యం ఎసెన్షియలేనా? అందుకే 63వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము దేని కొరకంట? నీళ్ళ కొరక. ఆయన ఎక్కడ ఉన్నాడంటే, పైన హెడ్డింగ్లో ఏమన్నా రాయబడిందంటే, యోధ అరణ్యంలో ఉన్నాడు. ఓ అరణ్యంలో నాకు ఆహారం అవసరం, అరణ్యంలో నాకు దాహం అవసరం, అరణ్యంలో ఎండిపోయిన జీవితం అయిపోయింది నా జీవితం. నీళ్ల కొరకు తృష్ణ కొనాల్సిన నా ప్రాణం దేని కొరకు తృష్ణ కలుగుతుందంటే, నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో కూడా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలుగుతా ఉంది, నీ కొరకు దప్పిక కలిగి ఉంటుంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఎటువంటి వాటిని ఆశిస్తున్నామో దానియేలు జీవితంలో నుండి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరలా రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారు అందులో డెసిషన్ తీసుకున్నది ఒకే వ్యక్తి హృదయంలో నిశ్చయించుకున్నాడు. కానీ భోజనము, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. సో నెంబర్ 1, మొట్టమొదటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన మాట ఏంటి అంటే, మొదటిది ఏమని చెప్పండి? ఇట్ ఈస్ ఎ డెసిషన్ ఆఫ్ హార్ట్. అందరూ చెప్పండి, హృదయపు తీర్మానము, హృదయపు నిర్ణయము చాలా శ్రేష్టమైనది. ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో అపవిత్రపరచబడను. అది మొదటి విషయం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండోది అదే వచనంలో మరలా రాయబడిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఉద్దేశించిన దగ్గర నుండి తర్వాత చదువుతున్న చూడండి. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. కేవలం హృదయములో ఉద్దేశించిన ఉద్దేశంతో ఆగిపోవాలి. దీన్ని ఎక్కడ తీసుకొని వచ్చింది ఇప్పుడు అనంటే, ఎవరైతే వారి పైన అధిపతులుగా ఉన్నారో, అధికారులుగా ఉన్నారో, ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి తీసుకొని వచ్చి, మేము పుచ్చుకొనకుండా మాకు సెలవు ఇవ్వమని ప్రార్థన చేస్తా ఉన్నాడు, వారిని వేడుకుంటా ఉన్నాడు. ఇది ఏమని మనకి జ్ఞాపకం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, రెండోది అన్కాంప్రమైజింగ్ హోలీనెస్. జాగ్రత్తగా రాసుకోండి, రాజీ పడని పరిశుద్ధత. ఎక్కడ రాజీ పడట్లేదు. మనసులో అనుకున్నాలే అని, మనసులో అనుకున్న, హృదయంలో నిశ్చయించుకున్న దీంతో అయిపోవాలా. రాజు ఎవరినైతే నియమించాడో ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, మేము ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసుకోను, వీటిని మాకు ఇవ్వద్దు అని ఖచ్చితంగా వారి ఎదుట వారి విన్నపాన్ని, విజ్ఞాపనని తెలియజేస్తున్నట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు రాజీ పడని పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కేవలం ఫుడ్ కోసం జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేనికోసం? కేవలం ఫుడ్ కోసం జీవితాలను దేవునికి అర్పించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో సెకండ్ కేటగిరీ ఎవరంటే దానియేలు. మాకు ఈ ఫుడ్ వద్దు, రాజు పెట్టే ఫుడ్ వద్దనుకొని, అది అపవిత్రం అని కేవలం శాఖ ధాన్యాలనే తీసుకొని వచ్చి వాటిల్నే వాళ్ళు కడిగి, వాటిల్నే వండుకొని, వాటిల్నే తిని భుజించిన వారు, ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న వారు కూడా ఉన్నారు. నేను బైబిల్లో తిండి కోసం జీవితాలను, ప్రభు ఇచ్చిన జీవితాలను పాడు చేసుకున్న ఒక 7 పేర్లు చెప్తాను. మీరు రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1
మొట్టమొదటిది. మధ్యలో అది చాలా వస్తూ ఉంటే జాగ్రత్తగా రాసుకుంటా ఉండాలి. అసలు మొట్టమొదటి పాపం తిండి వల్లనే వచ్చింది, అవునా? దేనివల్ల వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. ఆదికాండం 3వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరు దీనికి ఆద్యులు ఎవరంటే ఇటువైపు కూర్చున్న అమ్మగారులు. మీరు తక్కువ వాళ్ళు కాదు. తినటానికి ఫస్ట్ మీకు ఏం కనిపించింది? దేవుడు వద్దు అన్న నిషిద్ధమైన పండు మీరు తినాలనుకున్నారు. మీతో పాటు లోకం మొత్తానికి పరిచయం చేశారు. ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి తినేశారు. అందులో ఏమైంది అని అంటే, దేన్నైతే తినొద్దు అని చెప్పాడో వీళ్ళు తినమని లోకం చెప్తుంటే మేము తినము అని నిర్ణయం తీసుకునే దానియేలు లాంటి వాళ్ళు ఒకవైపున ఉంటే, వద్దు వద్దు ఇది తినకూడదు అని చెప్పినా కూడా మేము దాన్నే తింటాం అని ఆహారాన్ని భుజించి లోకం మొత్తం మీదకి పాపం ద్వారా భయంకరమైన మరణాన్ని లోకానికి తీసుకొని వచ్చిన వారు మనకి బైబిల్లో తారసపడతా ఉన్నారు. ఆదాము అవ్వల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే 6వ వచనంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు కనిపించింది. ఎలా ఉంటుందంటే చెప్పండి, ఆ వృక్షం ఎలా కనిపించిందంట? అసలు ఆ వృక్షాన్ని చూస్తే ఏమనిపించాలి? ఇది మరణం అనిపించాలి. ఈ పండు దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు, ఇది తింటే నువ్వు చస్తావు అని అంటే ఆ చెట్టు ఎలా కనిపించాలి? మనకి మరణానికి సాదృశ్యంగా కనిపించాలి. కానీ వీళ్ళకి ఎలా కనిపిస్తుందంట? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనదియునై నుండుట చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినేను. జాగ్రత్తగానండి. చాలా మంది బైబిల్ కామెంటరేటర్స్ చాలా చెప్పే మాట ఏంటంటే, అవ్వ ఒక్కతే ఉంది, సర్పం వచ్చి రోజు మాట్లాడుతూ ఉంది కాబట్టి బలవంతంగా తిన్నది, తర్వాత అయ్యగారు కూడా తిన్నడు అని రాయబడింది అనుకుంటాం. ఈ వృక్ష ఫలాలు తినేటప్పుడు ఆదాం ఎక్కడున్నాడు? ఏదేన్లో ఉన్నాడా? ఏదేనికి వెలుపులో ఉన్నాడా? పోనీ ఏదేన్లో ఉన్నాడు కానీ ఆ చెట్టు దగ్గర ఉన్నాడా? తీసుకొని తింటున్న ఆ చెట్టు దగ్గర ఉన్నాడా? పక్క చెట్టు దగ్గర ఉన్నాడా? ఆ చెట్టు దగ్గర పక్కనే ఉన్నాడు. ఆ వచనం అలాగే ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమును వివేకమును రమ్యమైనదై ఉండటం చూసినప్పుడు ఆమె తన ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు ఉన్నా అన్న మాట రాయలేదు అక్కడ. కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఎవరు అని అంటే ఈ వీజ్ విత్ హర్, ఆమెతో పాటు ఉన్నవాడు. విత్ అన్న మాట తెలుగులో తర్జుమాలో ఎలా ఉండాలి అని అంటే, కొన్ని తీసుకొని తనతో పాటు ఉన్న తన భర్తకు ఎక్కడ ఉన్నాడంటే తినేటప్పుడు అక్కడే ఉన్నాడు. వారించాల్సిన ఆయన వారించట్లా. ఇంకొంచెం జాగ్రత్త ఇంగ్లీష్ బైబిల్లో చదువు జాగ్రత్తగా మీకు కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొంతమంది ఎలా ఉంటారంటే, ఇక తినేసింది తిన్న తర్వాత అమ్మగారు తక్కువ వాళ్ళ అయ్యగారు గొంతు మీద కాలేసని తినిపిస్తారు. మీరు అలాగే తినిపించి కూడా ఉండొచ్చు. దేనికోసం? కేవలం తిండి కోసమా? మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను ఒకవైపున వీళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళ వల్ల కలిగిన నష్టాలు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త వినండి. వద్దు అన్నది ఆ పండుని తిన్నారు, కానీ ఏం పోగొట్టుకున్నారంటే, నెంబర్ 1 మొట్టమొదటిది దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? దేవునికి వాళ్ళకి మధ్యలో ఏ బంధము లేదు. ఎడబాటు వచ్చేసింది. ఏర్పాటు తండ్రి కుమారుల సంబంధం లాగా ప్రతి చల్లపూట వచ్చి మాట్లాడే ఆ మంచి సహవాసాన్ని దేనికోసం పోగొట్టుకున్నారు చెప్పండి? కేవలం తిండి కోసం. ఏం పోగొట్టుకున్నారు అని అంటే దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఏదేను తోటను పోగొట్టుకున్నారు. ఏదేను తోట నుండి ఏం చేయబడ్డారు వాళ్ళు అని అంటే వెళ్ళగొట్టబడ్డారు. మరలా తోటలోనికి ప్రవేశించకుండా వారు దూరం అయిపోయారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమో పోగొట్టుకున్నారంటే అమరత్వాన్ని కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు తినకుండా ఉంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మరణము లేకుండా అమరులుగా ఉండేవాళ్ళు. కానీ తినటం వల్ల ఏమొచ్చిందనంటే అమరత్వం పోయింది, మరణము వచ్చింది. ఒక పండు తినటం వల్ల తిండిలో మనము కంట్రోల్ చేసుకోకుండా ఉండటం వల్ల ఏమొచ్చింది అనంటే దేవునితో సహవాసం చెడిపోయింది. దేవుని స్థలమైన ఏదేనులో నుండి దూరంగా వెళ్ళగొట్టబడ్డాం. అంత మాత్రమే కాదు, మరణము లేని మనకి, అమరులైన మనకి మరణము సంభవించింది. ఒక్క చిన్న పొరపాటు జీవితాన్ని చాలా లోతుగా మనల్ని, కాబట్టి ఆత్మీయ నియమం కంటే కూడా
శారీరక ఆశకు ఎవరైతే ప్రాధాన్యతలు ఇస్తున్నారో, మరలా చెప్తున్నాం, ఆత్మ నియమం కన్నా కూడా శరీర కోరికలకు, శరీర ఆశలకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో వాళ్ళకి పతనము తప్పదు. ఖచ్చితంగా పతనం వాళ్ళ జీవితాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అది కన్నా కొంచెం ముందుకు వస్తే మరొక వ్యక్తి మనకు కనిపిస్తుంది. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఏశావు. ఈయన కూడా తిండి కోసం ఆతృతపడిన వాడే. ఆయన గురించి ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునడి. కొన్నిసార్లు క్షణికమైన ఆకలి కోసం శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకునేవారు మరికొంతమంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఎంతసేపు ఆకలి చెప్పండి? క్షణికమైన ఆకలి కోసం శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న ఏశావు మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది పెద్ద నాన్ వెజ్ బిర్యానీ కూడా కాదు. ఏ కూర అంటే చెప్పండి? అది చిక్కుడుగాయల కూర. మరి ఆ కూర ఎలా నచ్చిందో, అప్పటికే ఆయన బయటికి వెళ్ళి జంతువులను వేటాడి వచ్చిన వాడు, చాలా నాన్ వెజ్ ఫుడ్డీ. కానీ చిక్కుడుగాయ కూరకి ఏమైపోయిందనంటే, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ హక్కు అతనికి రుచించల. కొంతమందికి దేవుడు చాలా కృపావరాలు ఇచ్చి, దేవుడు చాలా ఉన్నతమైన స్థితినిచ్చి, దేవుడు చాలా ఉన్నతమైన పరిస్థితులు ఇస్తే అవి రుచించం. చిన్న చిన్న కూరలు, చిన్న చిన్న బిర్యానీలు, చిన్న చిన్న విషయాలు, వీటి మీద, లోకపు తాత్కాలికమైన వాటి మీద రుచి చాలా మందికి ఎక్కువ ఉంటుంది. రాయబడిన మాట ఎంత దారుణంగా రాయబడిందంటే, తిని త్రాగి లేచిపోయిన రాయబడింది. మీరు బైబిల్ చదివితే ఏశావుని గురించి 3 మాటల్లో తిన్నాడు, త్రాగాడు, లేచిపోయాడు. క్షణికమైన కోరికల కోసము శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్న రెండో వ్యక్తి ఎవరు అనంటే చెప్పండి? ఏశావు. మొదటి వ్యక్తి హవ్వ ఆదాములు. రెండో వ్యక్తి చెప్పండి? ఏశావుని గురించి మనం ఆలోచన చేయొచ్చు. దాని మూడో ప్రజల గురించి మీకు జ్ఞాపకం చేస్తాం. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి వారు కనాను దేశంలోనికి బయలుదేరి వస్తూ ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థన చేశారు, ఎంతో మొరపెట్టారు, ఎంత సరుకున్నారు అనంటే, దేవుడు వారికి మన్నా ఇచ్చినా కూడా, దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపిస్తున్నా కూడా ఏం గుర్తొస్తున్నాయంట? ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు, ఏం జ్ఞాపకం వస్తున్నాయి? కీర దోసకాయలు, చేపలు. కొంతమందికి ఎంత మంచి ఫుడ్ పెట్టినా సరే ఆ జాడీలో ఉన్న కారం బట్టరా, పచ్చడి బట్టరా, వీడు దుంపదేగా. దేవుడు బాగా విసిగిపోయి ఏమిచ్చాడంటే పూరేళ్ళు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడనంటే, అవి వాళ్ళ పళ్ళల్లో నమలకుండా పళ్ళల్లోనే ఉన్నప్పుడు ఏమైపోయారు చెప్పండి? అక్కడే చాలా మంది నశించిపోయారు, చనిపోయారని రాయబడింది. దీని గురించి వాక్యం ఒక్క మాట చదువుతున్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 33, 34 వచనాలు రాయబడతా ఉన్నాయి. 33వ వచనం, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందును ఉండగానే అది నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బాధించును. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిను. ఆ కిబ్రోతు హత్తావా అన్న పేరు కింద దురాశ అని రాయబడింది. దురాశ అని కూడా రాయబడదు. అసలు మాంసాపేక్ష అనేది కరెక్ట్ వాడు. దేని మీద అపేక్ష అంటే చెప్పండి? మాంసం తినటం మీదే అపేక్ష. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళు ఎంత ఎక్కువగా ఆశపడి తిన్నారు అని అంటే, దేవుడు కావలసిన 20 లక్షల మందికి కావలసిన పురేళ్ళు అన్ని ఇచ్చాడు కదా, ఆ మాంసం అంతా ఇచ్చాడు కదా. అంటే ఇలా ఏలు పెడితే ఆ ఏలుకి తగిలే అంత వరకు తిన్నారంట. ఎక్కడ దాకా తిన్నారు? నమిలితే కొద్దిగా లేట్ అవుతుందని లోపలికి కుక్కేశారు. నమిలితే కొద్దిగా ఇబ్బంది అయిద్దేమోనని అది పళ్ళల్లో ఉన్నా కూడా, మామూలుగా పళ్ళల్లో ఇరుక్కుపోతే ముందు దాన్ని ఆటోమేటిక్గా మనకున్న ఈ సెన్సెస్ అన్ని ఏం చేస్తాయంటే, జ్ఞానేంద్రియాలన్నీ ముందు దాన్ని పీకిన దాకా దాన్ని అట్లాగే ఉంచితే, ముళ్ళు తింటున్నాం అనుకో, చేప ముళ్ళు తింటున్నాం అనుకోండి, ముళ్ళు ఇరిగినా కూడా తినేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళే వీళ్ళు. ముళ్ళు ఇరిగినా, ఎముకలు ఇరిగినా, మాంసం అందులో ఉన్న కావాలంటే
దేవుని సేవకులు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పింది ఏంటంటే, ఒకవేళ నోట్లో పట్టకపోతే ముక్కుల్లో కూడా పెట్టుకునే వాళ్ళు అంట వీళ్ళు. ముక్కుల్లో పెట్టుకొని కూడా, ఎందుకనంటే మళ్ళీ పూరేళ్ళు వస్తాయో రావో, మళ్ళీ దేవుడు పంపిస్తాడో పంపించడో. కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి. మీ దురాశ, మాంసం మీద ఉన్న మీ అపేక్ష, దీన్ని ఏమని మనం అన్వయించుకోవాలంటే, దేవుడిచ్చే దానితో తృప్తి చెందకపోతే కొన్నిసార్లు అది నాశనానికి దారితీస్తుంది. దేవుడు వీళ్ళని నాశనం చేయటానికి ఎక్కువ పూరేళ్ళు పంపించిందంటావా, నీ వీళ్ళని నిజంగా బ్రతికించడానికి పంపించాడంటారా? చెప్పండి. బ్రతికించడానికే పంపించాడు, కానీ వాళ్ళ అపేక్ష, తిన్న ఆశను చూస్తే, ఆ తినే విధానం చూస్తే దేవుడికే కోపం వచ్చే అంత కోపం, వారిని చంపేసే అంత కోపం, పాతి పెట్టే అంత కోపం. దేనిని బట్టి? కేవలం తిండిని బట్టి. దేని గురించి మాట్లాడుతున్నా ఈ ఉదయకాల సభలు చెప్పండి, జాగ్రత్త వినండి. మొదటిది, ఆదాము అవ్వలు పళ్ళు తిన్నారు. రెండోది, ఏశావు చిక్కుడుగాయలు. వాళ్ళు డైరెక్ట్గా చెట్టు దగ్గర ఉన్న పళ్ళు తిన్నారు, అది నాన్ వెజ్, వెజిటేరియన్ ఫుడ్డే. రెండోది, చిక్కుడుగాయ కూర కూడా వెజిటేరియన్ ఫుడ్డే. ఇప్పుడు ఇస్రాయేల్ దగ్గరకు వచ్చే గల నాన్ వెజ్ వచ్చింది. నాన్ వెజ్ ఎలా తిన్నారంట వాళ్ళు చెప్పండి? నాకు తెలిసి 2 చేతులతో తిని ఉంటారు, ఒక చేతి కాదు. ఈ చేత్తో తినుంటారు, ఈ చేత్తో తినుంటారు, లాగి ఉంటారు. ఎట్లా తిన్నారో కానీ అది దురాశతో నింపబడిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనుషులేనా మీరు అనొచ్చు, అయ్యగారు అంత మీ గురించే, అంత మా గురించే చదువుతున్నారు, మీ గురించి చెప్పరంటే అయ్యగారుల్లో కూడా ఉన్నారు కొంతమంది. అయ్యగారులో ఒక 2 కుమారులు, ఏలీ కుమారులు. ఏం పేర్లు అంటే వాళ్ళ పేర్లు చెప్పండి. ఏమేం పేర్లు? ఓఫ్ని, ఫినెహాస్. వీళ్ళు భక్తులు అందరూ తీసుకొచ్చి బలులు అర్పిస్తున్నప్పుడు యాజకుడికి వండవలసిన ఫుడ్ వండుతూ ఉంటే, మాకు వండిన ఫుడ్ వద్దు, ఏది కావాలి? పచ్చి మాంసమే కావాలి, తెచ్చరండి పనోళ్ళు పంపించి. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథం త్వరగా తీయండి, నేను దేవుని వాక్యాన్ని ముగించేస్తాను. మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు తర్వాత చదువుకోండి. ఈ మాటల్లో నుండి 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. వాళ్ళు భయంకరంగా ఏలీ కుమారులు తిండి కోసం అపేక్షతో వాళ్ళు వండిందా కూడా ఆకుండా పచ్చి మాంసమును ముళ్ళ కంకులు పెట్టి తినేసే ఆ భయంకరమైన దురాశ చేత ఏం చేయబడ్డారంటే, ఒక్క రోజునే ఇద్దరు చచ్చిపోయారు. యుద్ధంలో ఏం చేయబడి చెప్పండి? ఒకే రోజున ఓఫ్ని, ఫినెహాసులు చనిపోయారు. దానియేలుని అడిగితే రాజ భోజనాన్ని ఏ మాత్రము ఆయన ఆశించలా. దేన్ని కాపాడుకుంటుండంటే, దాన్ని ఏమని చెప్పానంటే, అన్కాంప్రమైజ్డ్ హోలీనెస్, రాజీ లేని పవిత్రతను కాపాడుకుంటూ. వీళ్ళంతా ఎక్కడ పాడు చేసుకున్నారు వీళ్ళ జీవితాలన్నీ అని మనం ఆలోచన చేస్తే, ఎక్కడ చెప్పండి? చిన్న చిన్న విషయాల్లో, భోజనం దగ్గర నిషిద్ధమైన వృక్షఫలాలు వద్దు అంటే ఆదాము అవలు వినలేదు. చిక్కుడుగాయ కూరను ఆశించి, వద్దురా బాబు, నీకు దేవుడు జ్యేష్ఠుడిగా ఉండటానికి అవకాశం ఇచ్చిందంటే అది నాకు అవసరం లేదని అమ్మేసుకున్నాడు. మూడో వ్యక్తిని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు పళ్ళ సందుల్లో ఇంకా అది ఉండగానే భయంకరమైన దేవుని కోపాన్ని చూడగలిగేవారు. దేవుని యాజకుడిగా ఆ బలర్పించిన పశువంతా నీదే కదా, నీ దగ్గరకు వచ్చిన తర్వాత చక్కగా అదంతా నీ ఆస్తినే కదా అని ఆలోచించకుండా, వండిన దాకా కూడా ఆగకుండా, తిండి మీద అపేక్ష, దేవుని సేవ కన్నా కూడా దేని మీద ఎక్కువ ఆశ అంటే తిండి, దాని మీద ఆశను బట్టి వారు కూడా ఒకే రోజున మరణం కావటం మనం ఆలోచన చేయొచ్చు. మరొక వ్యక్తిని కూడా కొత్త నిబంధనల నుండి మీకు జ్ఞాపకం చేస్తారు. ఇస్కరియోతు యోధా కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే దేవుడిచ్చిన ముక్కను తీసుకొని తిన్నాడో ఏంటంటే సాతాను వెంటనే ఆయనలోనికి ప్రవేశించను అని రాయబడింది. చూడండి దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 11-13 అధ్యాయం
యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ ముక్క ఎప్పుడైతే పుచ్చుకొని తిన్నాడో వెంటనే సాతాను అతనిలో ప్రవేశించింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈరోజు రాత్రి భోజనం ఈరోజు మనం ఎలాగూ భుజిస్తున్నాం, పగలు భోజనాన్ని ఎలాగూ భుజిస్తున్నాం. కానీ దానియేలు జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం దగ్గర రండి. తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 2 మాటలు ఇప్పటికే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి విషయం ఏమని చెప్పండి. మొదటి విషయం ఏమని చెప్పాను? డెసిషన్ ఆఫ్ ద ఆర్ట్. మొట్టమొదటిది హృదయపు తీర్మానం. ఏమని హృదయంలో తీర్మానం చేసుకుంటూ ఉద్దేశించాడంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో రాజభోజనాన్ని రాజపానాన్ని తీసుకొని నన్ను నేను అపవిత్రుని చేసుకోను అని హృదయములో మంచి తీర్మానం చేసుకుంటూ, కేవలం హృదయంలోనే తీర్మానం అంటే కాదు, నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి చాలా స్పష్టంగా నేను వీటిని పుచ్చుకోను అని స్పష్టమైన తీర్మానాన్ని ఆయన దగ్గర నుండి తీసుకొనటం కూడా మనం జాగ్రత్తగా. అదేమని చెప్తుందంటే, రాజీ పడని పరిశుద్ధతను గురించి మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒకటి, నీ స్థిరమైన హృదయ తీర్మానాన్ని బట్టి. అందరూ చెప్పండి, స్థిరమైన నీ హృదయ తీర్మానాన్ని బట్టి. 2వది, దేవుని కొరకు రాజీ పడని నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయగలడంటే ఏమైనా చేయగలడు. ఏం చేశాడు అనంటే ఆ తర్వాత వచనంలో 9వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఏమన్నా మాట్లాడిండా దానియేలు అని మనం ఆలోచన చేస్తే, 9వ వచనంలో దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించిన గనక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైతే నీ జీవితం ప్రభు కొరకు, నీ హృదయంలో ఒక లోతైన తీర్మానం, స్థిరమైన తీర్మానం, స్థిరమైన నిర్ణయం, రాజుల ఎదుట అధిపతుల ఎదుట నీ రాజీ పడని పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆటోమేటిక్గా దేవుడు నీ శత్రువుల హృదయాలను కూడా మార్చగలడు. నువ్వేమి ప్రపంచానికి ఏం చెప్పక్కర్లా. మిగతా కార్యం అంతా పని అంతా ఎవరు చేయగలరు? నపుంసకుల అధిపతి హృదయాన్ని దానియేలు ఏమైనా మార్చాడా? దానియేలు ఏమైనా మార్చడానికి అవకాశం ఉందానంటే, దానియేలు మార్చడానికి యవనస్తుడు, బాలురుగా ఉన్నవాడు, పెద్ద వయసు కూడా లేదు, అనుభవం కూడా లేదు. ఆయన ఏమన్నా స్వతంత్రుడా అంటే కాదు. బందీగా వచ్చిన వాడు, ఏమాత్రం తన నిర్ణయాలను స్వతంత్రంగా చెప్పే అధికారం కూడా లేదు. ఇలాంటి బానిస బ్రతుకులో ఉన్నవాడు, పరాయి దేశంలో ఉన్నవాడు, బబులోన్లో ఉన్నవాడు, ఆయన పైన కరుణా కటాక్షంలో కలగజేసే బహుత్తరమైన ఆ కార్యం అంతా ఎవరు చేయగలుగుతున్నారంటే దేవుడు చేయగలుగుతా ఉన్నాడు. ఈరోజు రాజు హృదయం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఆయన తనకిష్టం వచ్చినట్లుగా దాన్ని త్రిప్పగలడు. ఎప్పుడు తృప్తుడు? అవలాగా పండు తీసుకొని తింటేనా? ఆ ఒక్క పూట తినకపోతే ఏమైంది? ఒక్క పూట కూటి కోసం. ఇంగ్లీష్లో భలే రాయబడింది, ఇట్ ఈజ్ ఎ సింగిల్ మీల్. ఒక్క సింగిల్ మీల్ తినకపోతే ఏమవుంది? దానికోసం నువ్వు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే నీకోసం ప్రభు ఏమైనా చేయగలడా? ఏం చేయలేడు. ఇశ్రాయేలు ప్రజల్లాగా సనుగుతా గొనుగుతా మాకు అది లేదు ఇది లేదు, మన్నా తింటా కూడా, దేవుడు ఇస్తున్న ఆహారాన్ని తింటా కూడా, నువ్వు వండుకోవటానికి అవకాశం లేదు, పొయ్యి లేదు, ఏమీ లేదు, పరలోకం నుండి నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు ఇస్తున్నా కూడా నువ్వు తృప్తి లేకుండా అలాగే గొనుగుతా ఉంటే దేవుడు నీ జీవితంలో ఏమన్నా చేయగలడా? కరుణా కటాక్షాలు ఏమన్నా రాగలవంటే నో, ఎప్పుడు రావటానికి అవకాశం లేదు. కానీ ఎలా ఉంది అనంటే, నేను చచ్చిపోతా కానీ ఈ అపవిత్రమైన వాటిని నేను ముట్టను అని రాజీ లేని పరిశుద్ధ జీవితాన్ని ఎప్పుడైతే దానియేలు ప్రజల ఎదుట, అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నిలవబడి చెప్పగలిగాడు, ఇప్పుడు దేవుడు ఏం కార్యాన్ని చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనం దేవుని కోసం, ఇలా చెప్తున్నాను జాగ్రత్తగా, మనం దేవుని కోసం నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడు. దానియేలు ఎవరి కోసం నిలబడ్డాడంట? పరిశుద్ధత కోసం నిలబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏంటో నిలబడ్డాడు, వారు ఎలాంటి బానిసత్వంలో నుండి దేవుడు విడిపించగలడో దానికోసం నిలబడ్డాడు. కానీ దేవుడు దానియేలు కోసం నిలబడటం మనం ఆలోచన చేయొచ్చు. ఇది యవన కాలంలో ఉన్నప్పుడు ఫుడ్ను తృణీకరించాడు. జాగ్రత్తగానండి. ఏమి రెఫ్యూజ్ చేశాడు, ఏమి తృణీకరించాడంటే, నాకు రాజులు తినే ఫుడ్ నాకు అవసరం లేదయ్యా అన్నాడు.
కొద్దిగా వయసు వచ్చింది, పెద్దోడయిండు, ముసలోడయిండు. ఆ 5వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ చాలా దానియేలు ఎదుట అందరిని పిలిచాడు రాజు. ఈ కళ కానీ కలభావం కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. చివరికి దిక్కు ఎవరయ్యారు అని అంటే ఇదిగో దానియేలు అయిండు. దానియేలుని పిలిచి చెప్తా ఉన్నాడు. చూడండి 16వ వచనంలో, అంతర్భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినియున్నారు గనక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల ఏమని ఆఫర్ చేస్తున్న చూడండి. రెండోది, నీకు ఓదా రంగు వస్త్రములను కట్టుకొని మెడను సువర్ణ కంఠ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదు అంటే సింపుల్గా ఏం చెబుతుందో చూడండి, ఏం తృణీకరిస్తుందో చూడండి. 17వ వచనంలో, అందుకు దానియేలు ఇట్లను, నీ దానములు నీ వద్దే ఉంచుకొనము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పాను. రాజు ఫుడ్ని తృణీకరించాడు. ఇప్పుడు ఎలా చెప్తా, రాజు ఇచ్చే బహుమానాలను కూడా ఏం చేసింది చెప్పండి, తృణప్రాయంగా తృణీకరించాడు. ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఫుడ్ని తృణీకరించాడు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చింది, పిల్లలు వచ్చారు, వాళ్ళకి సర్దుబాట్లన్నీ చేయాలి. కానీ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడని పరిశుద్ధ జీవితం. నువ్వు ఇచ్చే ఈ దానాలు కానీ, నువ్వు ఇచ్చే బహుమానాలు కానీ, నువ్వు ఇచ్చే బట్టలు కానీ, నువ్వు ఇచ్చే బంగారం కానీ ఇది నాకు అవసరం లేదు. ఇంకొంచెం ముందుకు వస్తే 6వ అధ్యాయంలో మరొక మాటను మీకు నేను చదువుతున్నా చూడండి. 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుగా. ఇదేమైనా తృణీకరిస్తుందంటే, అవసరమైతే నా ప్రార్థన ఆపాలనుకుంటే రాజ శాసనాన్ని కూడా నేను తృణీకరిస్తా. ఐ రిఫ్యూజ్. ఏమేమి రిఫ్యూజ్ చేస్తుంటో, మొదటిది, నాకు ఈ ఫుడ్ అవసరం లేదు, చచ్చిపోతా కానీ నాకు అపవిత్రం కలిగజేసే ఈ ఆహారం అవసరం లేదు. నా పిల్లలు నేను దిక్కుమాలిన వాళ్ళలాగా ఉంటాం కానీ ఈ పనికి మాలిన బహుమానాలు మాకు అవసరం లేదు. నా ప్రాణం తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినా పర్లేదు కానీ నేను మాత్రం ప్రార్థన చేయటం ఆపను. ఈ మొక్కవోని రాజీ పడని పరిశుద్ధ జీవితాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే లోకానికి కనపరచగలరో వారి పక్షంగా దేవుడు నిలబడగలడు. వారి పక్షంగా దేవుడు ఏమైనా చేయగలడు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏంటంటే ఏమని చెప్పాను, హృదయపు యొక్క తీర్మానం, స్థిరమైన హృదయ తీర్మానాన్ని ఈ జీవితంలో నుండి, దానియేలు జీవితంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. రెండోది, రాజీ పడని పరిశుద్ధ జీవితం, అన్కాంప్రమైజ్డ్ హోలీనెస్. ఎక్కడ ఏ భోజనం పెట్టినా నాకు వద్దనడో దానిని బట్టి దేవుడు ఏంటో, తన జీవితం ఏంటో ప్రజల ఎదుట, అధికారుల ఎదుట, మనుషుల ఎదుట దానియేలు చూపిస్తా ఉన్నాడు. 3వ విషయాన్ని ఏమని చెప్పానంటే, ఎప్పుడైతే దేవుని కోసం మనం నిలబడ్డామో, ఇప్పుడు ఎవరు మార్చారు వాళ్ళ హృదయాన్ని? ఎవరు మార్చారు? 9వ వచనం ప్రకారం దేవుడే కృపా కటాక్షములు. ఆ వచనం నాకు చాలా అద్భుతంగా కనిపించింది. 9వ వచనం చూడండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి, వాళ్ళ దృష్టికి దానియేలును ఎలా కనపడేట్లు చేస్తుందంటే, కృపా కటాక్షము అనుగ్రహించును. ఇది దేవుడు అనుగ్రహించింది, మానవులు పొందుకునేది కాదు. కానీ దేవుడే రాజు హృదయాన్ని, దేవుడే అధిపతుల హృదయాన్ని, అధికారుల హృదయాన్ని దేవుని కొరకు, నిలబడే వారి కొరకు దేవుడు మార్చగలడు, దేవుడు చేయగలడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను కొన్ని చోట్ల కొన్ని చిన్న మాటలు చెప్తా వస్తున్నా, జాగ్రత్తగా వింటున్నారు కదా. మనం లోకం మనల్ని గుర్తించాలి అని అంటే, జాగ్రత్తగా, లోకం మనల్ని గుర్తించాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు కొరకు నిలబెడితే వాళ్ళే మన కాళ్ళు పట్టుకునేట్లుగా దేవుడు చేయగలడు. దానియేలు ఏమన్నా వెళ్ళి అయ్యా ఆ ఫుడ్ మేము తినం, మాకు వేరేది ఏర్పాటు చేయండి అని ఏమన్నా కాళ్ళు పట్టుకున్నాడా? ఏమన్నా ఏళ్ళు పట్టుకున్నాడా? కొన్ని కాళ్ళు వేళ్ళకు పట్టుకుని ఏమైనా గడ్డం పట్టుకుని ఏమైనా బతిలాడిండా? ఏం లేదు, నథింగ్. కానీ దేవుడు ఏం చేయగలిగినంట? దేవుడే అతని హృదయాన్ని ప్రేరేపించగా, నపుంసకుల అధిపతి వచ్చి ఏం చెప్తుందంటే 10వ వచనంలో, మీకు అన్నపానములు నియమించిన రాజు నా యజమానుడికి నేను భయపడుచున్నాను. ఇతనికి భయం పడుతుంది కానీ బాలుడైనా బానిసైనా దానియేలుకి మాత్రం భయం లేదు. ఎందుకనంటే, అతనికి ఎందుకు భయం లేదు అనంటే, పరాయి దేశంలో, బానిస దేశంలో బానిసగా ఉన్నా కూడా ఎందుకు అంత ధైర్యం అనంటే, ఆయన లోపల ఉన్న పరిశుద్ధ జీవితాన్ని బట్టి, రాజీ పడని పరిశుద్ధతను బట్టి,
అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉంటుండ కదా, నన్ను ఎవడో ముట్టలేడు అని ఆయన లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మను బట్టి ఆయన దేని ఎదుట భయపడట్లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే చాలు, ఆయన మనకు లోకములో గౌరవాన్ని ఇస్తాం. గౌరవం పొందుకోవటానికి మనం ఎవడు కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4వ మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. భయపడిన ఈయన మరలా ఆ భయపడిన వ్యక్తికి, అధికారి అయిన వ్యక్తికి జాగ్రత్త వినండి. దానియేలు చాలా చిన్నోడు, బాలుడు, బానిస, పరాయివాడు. ఇటువైపున ఈయన అధికారి, అధిపతి అయిన వాడు, ఇంకా చాలా హై పొజిషన్లో ఉన్నాడు. పెద్ద ఆయన చిన్న ఆయనకి సలహా ఇవ్వాలా, చిన్న ఆయన పెద్ద ఆయనకి సలహా ఇవ్వాలా? చెప్పండి. ఎవడన్నా బానిస వచ్చి పోలీసోడికి వచ్చిన నేరస్తుడు వచ్చి వాడు సలహా ఇస్తే, అయ్యా నాకు చైన్ తీసేసాయి, నాకు ఇది తీసేసి లోపల కూర్చోబెట్టొద్దు, బయట కూర్చోబెట్టంటే పోలీసోడు ఏమంటాడు? మీరెవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లేరు, ఎగ్గిరిదంతే లోపల పోయి లోపల సెల్లో కూర్చుంటాడు. కానీ ఆయన అలా అనలా, నువ్వేం భయపడవద్దు, 10 days టెస్ట్ పెడతాం. ఎన్ని రోజులు టెస్ట్ అంట? మామూలుగా ఎన్ని రోజులకి రావాలి? 3 సంవత్సరాలకి రావాలి. ఎన్ని రోజులకి రావాలి? వీళ్ళు దేవుని ఎదుటికి, రాజు ఎదుటికి 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానం చేయు ద్రాక్షారసములో నుండి అనుదినము భాగము వారికి ఇచ్చి 3 సంవత్సరములు, ఎన్ని సంవత్సరాలు? 3 years. 3 years తర్వాత ఎక్కడికి రావాలి? రాజు ఎదుటికి రావాలి. ఇప్పుడు ఈ అధిపతి భయపడతా ఉంటే అధిపతికి సలహా ఇస్తున్నాం, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల టెస్ట్ ఇది చెప్పండి? ఓన్లీ 10 days టెస్ట్. ఆ మాట జాగ్రత్తగా చూడండి. 12వ వచనంలో, భోజనముకు శాఖాధాన్యములు, పానములకు నీళ్లు నీ దాసులకు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మును, చాలు ఎన్ని దినాల వరకు? 10 దినాలు అయిన తర్వాత ఏమైంది అని అంటే 15వ వచనంలో, 10 దినముల పిమ్మట వారి ముఖములు రాజు భోజనం చేసిన బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, అదే చెప్పండి, సౌందర్యముగాను. మిగిలిన వాళ్ళు రాజు భోజనం తిన్న వాళ్ళ మొహాలు బాగుంటాయి అంటారా, లేదంటే నీళ్లు తాగేవాడు మొహాలు బాగుంటాయి అంటారా? మీరు చెప్పండి. నేను మెడిసిన్ చేశా, మా మెడిసిన్లో నుంచి కూడా కొన్ని మాటలు చెప్తా. ఎప్పుడైనా సరే రోగం పోవాలి అని అంటే మినిమం 2 weeks డ్యూరేషన్ ఉంటుంది. అదవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీరు డైట్ చేయాలనుకోరు, మీరు కొద్దిగా లావు ఉన్నారు, డైట్ చేయాలన్నారు. డైట్ చేయాలంటే ఎన్ని రోజులు చేస్తే మీరు సన్నబడతారు? అసలు ఏం మాట్లాడలేదు ఈ అమ్మగారు, ఎందుకంటే డైట్ చేసే పద్ధతే లేదనుకుంటా మీకు. చెప్పండి మరి ఏదో ఒకటి. డైట్ చేస్తే కనీసం 4 రోజుల 3 నెలలు తినాలి. బాగా సన్నగా ఉన్నోడు లావు అవ్వాలన్నా కూడా ఎన్ని దినాలు తినాలి? వాడికి 3 నెలలు ఆ మాంసం తీసుకొచ్చి, ఆ ముక్కలు తీసుకొచ్చి పెడితే కానీ వాడికి ఏమన్నా వంట బట్టి, నీరు బట్టి కొద్దిగా లావు అవుతాడు. కానీ దేవుడి ఉద్దేశాలు ఎలా ఉంటాయి తెలుసా? దేవుడు తలుచుకుంటే 10 రోజుల్లో కూడా ఫలితాలు ఇవ్వగలడు. దానికి పెద్ద సంవత్సరాలు అవసరం లేదు, 3 సంవత్సరాలు ఏమి నువ్వు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఉద్దేశంలో ఉన్న ఆయనకి ఎన్ని రోజులు సరిపోతుందని చెప్పాడు? ఓన్లీ 10 days చెక్ చేసుకో. 10 రోజుల తర్వాత పిమ్మట, 15వ వచనం చదువుతున్నా చూడండి. ఇప్పుడు 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించువాని బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, చెప్పండి, సౌందర్యముగాను, కళగాను కనబడగా. ఏం కనబడుతున్నారండి? ఇప్పుడు జాగ్రత్తగానండి. దానియేలుకు రాజు భోజనం మీద కన్నా కూడా, దానియేలుకు ద్రాక్షారసం మీద కన్నా కూడా, దానియేలుకు రాజ సింహాసనం నుండి వచ్చే ఆజ్ఞల కన్నా కూడా దేని మీద ఎక్కువ నమ్మకం ఉందో తెలుసా? ఆయన సేవిస్తున్న దేవుడి మీద నమ్మకం ఉంది. ఎవరి మీద నమ్మకం ఉంది? నా దేవుడు నా జీవితాన్ని మార్చడానికి ఎన్ని రోజులు చాలు? ఓన్లీ 10 days, few days చాలు. ఈరోజు దేవుడు కార్యాలు చేయడానికి సంవత్సరాలు ఏమి వెయిట్ చేయక్కర్లా. సంవత్సరాలు ఏమి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సంవత్సరాలు దానికోసం నిరీక్షించాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకంగా ఉండు. చిన్న వాటి దగ్గర కూడా పవిత్రంగా పరిశుద్ధతను కాపాడుకో. 10 daysలో 10 రోజుల్లో నీ జీవితం తారుమారు కాకపోతే ఈ బైబిల్ వదిలేసి వేరే దానికి వెళ్ళిపో. మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎన్ని రోజుల్లో మారగలదు?
కానీ దానికి ముందే ఏమన్నా కండిషన్స్ ఉండాలి? చెప్పండి. లోకం ఏది పెడితే అది తినేసి బరీగా తిని ప్రార్థన లేకుండా ఉంటే 10 దినాలు కాదు కదా, 10,000 దినాలు ఉన్నా కూడా తెలుగులో ఓ సామెత ఉంది కదా, ఎలుక తోలు తెచ్చి, బాగా వచ్చు మీకు సామెతలు చెప్పండి. ఏడాది ఉతికిన నలుపు నలుపే కాదు. మనం అలాగే తింటా, అలాగే ఏ మాత్రం బైబిల్ చదవకుండా, వాక్యం చదవకుండా, ఏమీ లేకుండా సంవత్సరాలు ఉన్నా మన బ్రతుకులు మారవే. కానీ దానియేలుకి దేవుని మీద ఉన్న విశ్వాసం, దీన్ని ఏమంటామంటే 4వ మాట రాసుకోండి, 10 days టెక్స్ట్ రాసుకోండి. 10 రోజుల పరీక్ష. ఏంటి ఇది 10 రోజుల పరీక్ష అంటే? విశ్వాసానికి సవాల్. ఏమని సవాల్ చేస్తుందంటే, మేము ఒకవేళ రాజు భుజించే వారిలాగా ఉండకపోతే 10 రోజుల్లో నువ్వేం చేయవచ్చు? మమ్మల్ని నువ్వు ఏ భోజనం పెడితే అది భోజనం తింటాం, నువ్వు ఏ పాలన ఇస్తే ఆ పాలన తింటాం. 10 రోజుల వరకు మమ్మల్ని టెస్ట్ చేయి, 10 రోజుల వరకు మమ్మల్ని పరీక్షించు. పరీక్షించే రోజు వచ్చింది. పరీక్షించే రోజున అందరూ ఒకవైపున ఉన్నారు. ఇటువైపు ఎవరున్నారు చెప్పండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు. అసలు నిర్ణయించుకుంది ఒకడే. మనకి 8వ వచనంలో ఎవరు ఉద్దేశించారు అంటే దానియేలు మాత్రమే ఉద్దేశించుండు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మరికొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. సంఘములో ఒక్కడైనా సరైన వాడు ఉంటే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదనంటే సంఘములో ఉన్న వారందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. దానియేలు ఒక్కడే ఉండగలిగితే దానియేలుతో పాటు యూదులైన ఆ బాలురు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. అందరూ వాళ్ళు కూడా ఏమన్నారంటే, మా దానియేలే తిరగకపోతే మేము ఎందుకు తింటాం, మేము కూడా తిన్నాం, మమ్మల్ని కూడా చెక్ చేసుకోండి అన్నారు. 10 రోజుల తర్వాత వారి ముఖాలు చూస్తే ఇటువైపున అందరి ముఖాలు ఉన్నాయి. అసలు పరీక్ష ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? 3 సంవత్సరాల తర్వాత రాజుకి కనపడాల్సిన వాళ్ళు 10 రోజుల్లోనే రాజుకి కనపడ్డారు. దేవుడు ఎలా కార్యాలు చేయగలడో తెలుసా? మనల్ని 3 సంవత్సరాల దాకా ఏమి దేవుడు వెయిట్ చేయించడు. 10 రోజుల్లో దానియేలుకు ఉన్నత స్థానాన్ని ఇచ్చిండు. ఎందుకో తెలుసా? పరిశుద్ధతలో ఎక్కడ రాజీ పడకపోతే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మీ పిల్లలు పుట్టడానికి అది, మీకు ఆరోగ్యం పోవటానికి ఇది, నీ రోగం తగ్గటానికి ఇది, లోకంలో చాలా రిపోర్ట్స్ ఉంటాయి. జాగ్రత్త. కానీ పరిశుద్ధతను మెయింటైన్ చేసే వాళ్ళకి, విశ్వాసానికి సవాలు విసిరే వాళ్ళకి 10 రోజులు చాలు, 10 క్షణాలు చాలు, 10 గంటలు చాలు. దేవుడు ఏదైనా మార్చగలడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుని మాటలు మరలా చదువుతున్న 18వ వచనం దగ్గర రండి. 18వ వచనం, 16వ వచనం కూడా చదివిన తర్వాత 17వ వచనం చదువుతున్నా చూడండి. రాజు వారు నియమించిన ఎప్పుడైతే కలగా కనిపించినాయో వారి ముఖాలు కలగోడ లేదు. కొంతమందికి ఎందుకు అటు చూస్తున్నారు? మీరు చెప్పేటప్పుడన్నా విన్న తర్వాత అయినా ముఖాలు కలగా మారుతాయి అంటే సౌందర్యంగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షారసమును చెప్పండి ఆ నియామకుడు అందరూ చెప్పండి తీసివేసి, అందరూ చెప్పండి. ఇప్పుడు ఈయనకి ఏమర్థమైంది అంటే, మనం పెట్టే ఫుడ్ వలన వీళ్ళు సౌందర్యంగా ఉండనే, మనం పెట్టే ఫుడ్ వలన, మనం ఇచ్చే ద్రాక్షారసం వలన వీళ్ళు కలగా ఉండలేదు. కానీ వీళ్ళు ఎలా కలగా ఉంటున్నారంటే, వాళ్ళు ఏది అపవిత్రం చేసుకోకుండా ఉన్నారో ఆ శాకాహారాన్ని తిని ఆ నీళ్లు తాగితేనే ఉంది అని ఎవరికి కూడా తెలిసిపోయింది. చెప్పండి. ఫుడ్ ఇచ్చే వాళ్ళకి తెలిసిపోయింది, ద్రాక్షారసం ఇచ్చే వాళ్ళకి తెలిసిపోయింది, అక్కడ ఉన్న అధిపతులకు తెలిసిపోయింది. ఈరోజు మనం ఏమని లోకానికి తెలియజేయాలనంటే, మేము పరిశుద్ధంగా ఉంటే చాలు, మేము ఏమైనా చేయగలం, ఏమి ప్రయత్నాలు ఏం చేయక్కర్లా. ఏమైనా చేశారా? రాజు ఏం చేసిందని చెప్పండి, తీసివేసి వారికి శాఖా ధాన్యాదులు ఇచ్చును. ఆ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించును, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్నభావమును అనుగ్రహించు తెలివి గలవాడైన నెబుకద్నెజరు తన సముఖమున వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమును వారిని నిలవబెట్టెను. ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. ఒకే ఒక మాటను మీకు జ్ఞాపకం చేశా. లోకానికి మనం ఎలా కనపడాలి? ఒక్క మాటలో జాగ్రత్తగా చెప్పండి. లోకానికి ఎలా కనపడాలంటే, చిన్న చిన్న విషయాల్లో కూడా మనము పరిశుద్ధులంగా కనపడాలి. భోజనము పానము అనేది పెద్ద విషయమా? చెప్పండి. చాలా మంది ఆదివారం 10 గంటలకి ప్రార్థన అంటే 11 గంటలు ఎందుకు వస్తున్నారు? మరి మీ ఇళ్ళల్లో కార్యాలు ఏం జరుగుతాయి? మళ్ళీ అక్కోళ్ళు ఏదో తెలుసా, భోజనం కోసం, వంట కోసం ఆగిన.
ఒక్క క్షణం కూడా లేట్ అవ్వకుండా వండుకోవటం అన్నా నేర్చుకోవాలి, లేదంటే మందిరానికి వచ్చిన తర్వాత అయినా భోజనానికి అప్పుడైనా ఏర్పాటు చేసుకోవాలి. ఈ తీర్మానం మీరు చేసుకుంటే ఈ సంవత్సరం 2026 10 దినాల్లో మీరు అనుకున్న పనులన్నీ దేవుడు చక్కబెడతారు. ఓన్లీ 10 days. మీరు దేని కోసం సంవత్సరాలు నిరీక్షించారో మీరు ఒక చిన్న హృదయంలో తీర్మానం చేసుకోండి, ప్రభువా మమ్మల్ని అపవిత్రం చేసేది, ఆలస్యం చేసేది ఏదైనా ఈ సంవత్సరం పక్కన పెడతాం అని తీర్మానం చేసుకొని దేవుని కొరకు నిలబడండి. దేవుడు మీ కొరకు నిలబడితే ఎన్ని రోజుల్లో పని అయిపోతుంది చెప్పండి? ఓన్లీ 10 daysలో, షార్ట్ పీరియడ్లో కన్ను రెప్ప మూసి తెరిచే అంత రోజు ఆ టైంలోనే మీ పనులన్నింటినీ దేవుడు ముగించగలడు. ఇప్పుడు లోకానికి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలా కనిపించారు చెప్పండి? నపుంసకుల అధిపతికి ఎలా కనిపించారు? వీళ్ళు శ్రేష్టమైన వారు. రాజుకి ఎలా కనిపిస్తున్నారు? శ్రేష్టమైన వారు. లోకానికి ఎలా కనిపిస్తున్నారు? శ్రేష్టమైన వారు. వీళ్ళు భోజనం కోసం కూడా వారి పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకోరు అని ఎవరికి తెలిసింది ఇప్పుడు? చెప్పండి. రాజుకి, అక్కడ ఉన్న ఆ బబులోను సంస్థానంలో ఉన్న వారందరికీ ఏమని అర్థమైందంటే వీళ్ళకి ఫుడ్ కన్నా కూడా వాళ్ళ దేవుడే, వీళ్ళ ఫుడ్ కన్నా కూడా వాళ్ళ ధర్మశాస్త్రమే, వీళ్ళ ఫుడ్ కన్నా కూడా వాళ్ళ వాక్యమే, వీళ్ళ ఫుడ్ కన్నా కూడా వాళ్ళ ప్రార్థనే ప్రాముఖ్యమైంది అని ప్రపంచానికి తెలియజేసిన పెద్దవాళ్ళ చిన్న బాలు వాళ్ళు తెలియజేశారు. సో ఎన్నో సంవత్సరాల నుండి సంఘంలో ఉంటున్న మనం ఎటువంటి తీర్మానం చేసుకోవాలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందండి.